నేను ఎంపీ సీట్ ఇస్తే మళ్ళా ఏం కావాలో చేద్దాం, అందరితో మాట్లాడతానంటే కాదని ఈరోజు లోటస్ పాండ్కు పోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, నేను ఈ నాయకులకు భయపడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీకోసం పనిచేయాలనా వీళ్ళ కోసం పనిచేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా, ఎవరి కోసం పనిచేయాలి? అలాంటప్పుడు స్వార్థం కోసం ఆలోచించే వాళ్ళని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని అడుగుతున్నా. ఏమమ్మా, ఓడించాలా లేదా? ఓడిస్తారా లేదా? మీరు ఒకటి చెప్పండి. నేను మీకోసం పనిచేస్తున్నా. 80 రోజులు నా కోసరం, మీకోసరం, పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాతో అన్ని పనులు చేయించుకొని నాతో అవసరం అయిపోయాక ఇప్పుడు పార్టీ మారుతున్నారు అని వ్యాఖ్యలు కూడా చేశారు. దీని మీద ఏమంటారు? నేను గనక ఆయనతో ఒక పని చేపిస్తున్నానంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక పని నాకు సొంతానికి చెప్పాలంటే నేను దేనికైనా సిద్ధం. ఏం ప్రలోభం అంటే పాపం వాళ్ళది అధికారం ఒక్కరంటే చెప్తాను. అధికారులు ఉన్నారు వాళ్ళు ఏమన్నా? ఇప్పుడు ఈయన 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, అధికారం ఉండి ఆయన తీసుకున్నాడు అంటే ఆయన చేస్తే సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే నేను ఆ మాట మాట్లాడలేదు. సంస్కారం లేదు. అదే ఆయన చేస్తే మాత్రం 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుని మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంత్రి పదవులు ఇస్తాడు. వాళ్ళు మా మీద వచ్చి పెత్తనం చేస్తారు. ఇది నేను ఎక్కడ చెప్పేది కాదు. 50% ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ గెలిచారు. ఏం చేశారు అని చెప్పండి. మీరు ఇండివిజువల్ గెలిచారు, నేను లేదా 3 ఎమ్మెల్యేలు పోయేవాళ్ళు చెప్పండి. కాదు, రేపు రాబోయే చూపిస్తారు. ఏం సార్ టికెట్ అడిగారు, మీకు ఇవ్వనందుకే మీరు పార్టీ మారారనేది సార్. నాకు భీములు ఇస్తాడు, ఎన్ని ఇస్తాడో ఆయనకి తెలుసు, నాకు తెలుసు. ఓ పెద్ద మనిషి మాట్లాడినప్పుడు అవన్నీ బయటపెట్టే సంస్కారం కాదు. నేను ఎంపీని, పార్లమెంట్ మెంబర్ని. నేను ప్రజారాజ్య పార్టీలో 294 మంది పోటీ చేస్తే 10 మంది గెలుస్తున్నాను. నేను అర్థమవుతుంది మీకు. నేను భీముల టికెట్ గురించో లేదా ఆయన చీరల టికెట్ గురించో మాట్లాడే సంవత్సరం మాకు లేదు. ఇప్పుడు పక్కన సత్యబాబు గారు, ధర్మాన్ గారు ఉన్నారు. నేను అందరూ కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తాను. వాళ్ళ బాగా తెలుసు మా గురించి. మీరు వాళ్ళు ఏంటంటే ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. ఆ దుర్మార్గ పరిపాలన ఏంటి కాదు. ఆయన కూడా 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్ గా ఉన్నాడు. ఆయన మర్చిపోతే అలాగా అంటే నువ్వు అపోజిషన్ ఉన్నప్పుడేమో ఒకలాగా ఉంటావు, పవర్లు రాగానే నువ్వు మర్చిపోతే రాజకీయాల్లో ఎవరికో అధికారం శాస్త్రం కాదు. రాజశేఖర గారు అపోజిషన్ లీడర్ లేడా? రాజశేఖర గారు 30 ఏళ్ళు ఫైట్ చేశాడు. ఆయన సొంత పార్టీలో కూడా ఫైట్ చేశాడు. ఆయన కానీ ఫైట్ చేసి సీఎం అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు శత్రువులు కూడా క్షమించాడు. ఆయన అది గుణం అంటే. అంతేగాని నువ్వేమిటి ఇవాళ నువ్వు సీఎం అవగానే దేవుడు అయిపోతావా? ఇవాళ మీరేమో మోడీ గారి గురించి ప్రశ్నిస్తున్నారు కదా. మోడీ గారు నిరంకుశంగా ఉన్నారు. మోడీ గారు మరి మనం ఎలా ఉన్నాం? మోడీ గారు ఇది చేస్తున్నారు, కక్షపూరితంగా ఉన్నారు, ఈడీ సిబిఐ చేస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం కదా మనం? హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.